రెండు కోళ్లను కలిపించి వాటి చేత 10ంటిని కనిపించి అల్లారు ముద్దుగా ముద్దుగా పెంచి ముద్దకు ముక్కగా మింగే జీవి ఒక్కడే. మడిసే అంటాడు రాంబంటు. ఇక్కడ పుట్టముచ్చులే. ఆ కోయకుర్రాడు మాయదారి ఇద్దరితో రాజాగారిని బుట్టలో వేసుకున్నాడు. ఒరేయ్, టీవీ కట్టేరా. రేపో మాపు అడవిలో గుంపంతా కోటలో దూరి దోచేసుకుంటారు. ఓ మాట మేము పలికిస్తారా? చూసావా ఎంత పంతవో. దాని పలక లాక్కుండా వస్తున్నాడు. ఒరేయ్, అది కూడా తుక్కిపడి వెళ్ళు. అబ్బాయి గారు, అమ్మగారు పిలుస్తున్నారు. అబ్బాయి గారు, నాకే సతుకులొద్దు. ఎందుకని? నేను సతుకోను. నేను ఒప్పుకోను. అయినా నీకు ఇంత బాగా చదివిస్తుంటే చదివేందుకొద్దు? అదంతే అంటే ఇది అంతే. ఓ బడి బా. నేను బడికెళ్ళను, అడవికే వెళ్తాను. అడవిలో ఏముంది? పులి మేక చంపడం అంతేగా. మా అడవిలో పులి మేకనే కరుస్తుంది, మేక గడ్డినే కరుస్తుంది. మీ అడవిలో మనిషిని కరుస్తాడు. నేనంతా నేను వద్దంటే పారిపోతా. నువ్వు నన్ను ఎదిరించినా చెప్పకుండా పారిపోయినా మీ అయ్యను మోసం చేసినట్టే తెలుసా? అదలా? మీ అయ్య నీ చేతిని నా చేతిలో పెట్టి ఒట్టేసిపోయాడు కదా. అందుచేత నువ్వు ఎప్పుడూ నా దగ్గరే ఉండాలి. సరే. గుడ్. గుడ్ కాదు, మా అయ్య నీ కాడే ఉందమన్నాడు కానీ చదివించమలేదు కదా. అవును, అయితే అదంతే. నీ కాడే ఉంటాను కానీ చదువుకోలేదు. అదంతే. నీతో ఏదో అందామనిపిస్తోంది.